హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎస్ఐఆర్ 2026 యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ముందు గూగుల్ ఓపెన్ చేసి ఓటర్ ఐడి అని సెర్చ్ చేయండి. దీంట్లో మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, voters.eci.gov.in. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ పైన మనకి ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ కానీ ఎపిక్ నంబర్ కానీ ఉంటే టైప్ చేయండి. మొబైల్తో లాగిన్ అవుతున్నాను నేను. ఇక్కడ స్టేట్ ఎంటర్ చేయండి, తర్వాత మీ ఎపిక్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ వస్తాయి, ఒకసారి వెరిఫై చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నంబర్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్లు వస్తాయి. మీ నేమ్ ఆల్రెడీ 2002 లిస్ట్లో ఉంటే సెకండ్ ఆప్షన్లో 2002, 2003, 2005 మీ పేరెంట్స్ కానీ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్స్ కానీ 2002, 2003, 2005లో ఉంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. లేదంటే థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఫాదర్ మదర్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వీళ్ళ పేర్లు 2025, 26లో ఉంటే ఇది క్లిక్ చేయండి. నేను సెకండ్ చూస్ చేసుకుంటున్నాను. సో దీంట్లో మా పేరెంట్స్ ఎవరిదైతే ఉందో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. మనకు పార్ట్ నెంబర్ తెలియదు కాబట్టి ఈ విధంగా సెర్చ్ చేసుకోవాలి. ఎస్ఐఆర్ ఈరోజు ఇక్కడ మీ స్టేట్ ఎంటర్ చేయండి, మీ పాత డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ ఏది వస్తుందో అది ఎంటర్ చేయండి, పోలింగ్ స్టేషన్ నంబర్, ఈ విధంగా లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్లో మనం ఇక్కడ పార్ట్ నెంబర్ చెక్ చేయాలి. పార్ట్ నెంబర్ వచ్చేసి ఏ పార్ట్లో ఉందో ఆ పార్ట్ మీకు ఇక్కడ పార్ట్ నెంబర్ కనబడుతుంది కదా, ఇది ఫిల్ చేయాలి. 45 పార్ట్ సీరియల్ నెంబర్ అంటున్నారు కదా, పార్ట్ సీరియల్ నెంబర్ ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా, దాంట్లో మీ వాళ్ళ లిస్ట్లో ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. ఈ నంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడ నంబర్. రిలేషన్షిప్ ఏమవుతుందో అది ఎంటర్ చేయాలి, సెర్చ్ చేయాలి. ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత కింద ఒక లిస్ట్ వస్తుంది, అది మీదే మీ వాళ్ళదైనా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇది టిక్ మార్క్ చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. దీంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, దీంట్లో మదర్ నేమ్ ఎంటర్ చేయండి. మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టండి. ఇప్పుడు సబ్మిట్ చేయండి. ఇక్కడ ఆధార్ నంబర్ అడుగుతుంది, ఆధార్ నంబర్ ఇవ్వండి. ఆధార్ నంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ అని ప్రెస్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ చేసి సబ్మిట్ చేయండి, అయిపోతుంది.